మమతా బేగం ఎందుకు ఓడిపోయింది, ఈ మమతా ఖాన్ చేసినటువంటి దురాఘాతాలు ఏంటి, వారి పార్టీ అయినటువంటి ఈ టీవీకే గెలవాలని చెప్పి కోరుకుందని చెప్పి నిన్నంతా న్యూస్లో అదే వచ్చింది. మరి త్రిష క్రిస్టియన్ అని చెప్పి ఓ దౌర్భాగ్యుడు చెప్పాడు. త్రిషాకి హిందుత్వ భావజాలం ఉంటే త్రిషా చేతిలోని విజయ్ ఉంటాడు కదా. నాకు అర్థం కాలేదు సార్. తమిళనాడులో అసలు అన్నామలై ఏమైపోయాడు, ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా త్రిశూల వ్యూహంలో భాగం అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ వెళ్తా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తాము. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరోలు పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడ డాన్స్ చేయాలి? రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడు అవుతుందో, రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అనేది ఆ దేవుడికే తెలియాలి. అంత మాట అందరికీ నమస్తే. హిందూ సాంప్రదాయంలో కొన్ని పండుగలు జరుపుకుంటూ ఉంటాం. హోలీ, దీపావళి, విజయదశమి. వీటన్నింటి వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంటే, చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా మనం ఈ పండుగలు జరుపుకుంటూ ఉంటాం. అంటే ఆ రోజున లోకాల్ని పీడించేటటువంటి దుష్టశక్తి యొక్క పీడ తొలగిపోయింది అని అర్థం. ఇక నుండి హిందువులు మే 4వ తారీఖున కూడా ఇలాంటి పర్వదినాన్ని జరుపుకోవచ్చు. ఎందుకంటే కోల్కతాలో, పశ్చిమ బెంగాల్లో నిన్న కాళీమాత కరాళ నృత్యం చేసింది, అసుర సంహారం జరిగింది. ఇక్కడ మమతా బేగం ఎందుకు ఓడిపోయింది, ఈ మమతా ఖాన్ చేసినటువంటి దురాఘాతాలు ఏంటి అనేవి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మమతా ఖాన్ ఓడిపోవటం ఎంత అవసరం, ఓడిపోకపోతే, నిన్న ఆ దుష్ట సంహారం జరగకపోతే భవిష్యత్తులో భారత్లో హిందువుల యొక్క దుస్థితి ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకోవాలి. 1947లో భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయింది కదా. మళ్ళీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ 1971లో విడిపోయింది. అంతకుముందు బంగ్లాదేశ్ని తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. వీళ్ళు పట్టుబట్టి భారత్ నుండి మాకు ప్రత్యేక దేశం కావాలి అని విభజించుకున్నారు. కానీ వీళ్ళకి సొంతంగా బ్రతకడం చేతగాక, వాళ్ళకి ఏం చేయాలో తెలియక మళ్ళీ భారత్ మీదే పడాలి, భారత్నే మనం దోచుకుని తినాలి అని అక్రమంగా వలసలు రావటం అనేది ఒకటి. మనకి లేని ప్రశాంతత వీళ్ళకెందుకు, కాబట్టి ఈ భారత్లో ఉన్నటువంటి కాఫీర్లను ఎవరిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వకూడదు, వాళ్ళని బాంబులు పెట్టి పేల్చేయాలి, దొరికిన వాళ్ళు దొరికినట్టు తుపాకులతో కాల్చేయాలి అనే తీవ్రవాద మోకలు ఇంకోవైపు. మోదీ ప్రభుత్వం వచ్చాక పాకిస్తాన్ నుండి వచ్చేటటువంటి టెర్రరిస్టులకి అడ్డుకట్ట వేయడానికి ఆర్టికల్ 370 దాన్ని రద్దు చేశారు. దాంతో తీవ్రవాదులకి స్వర్గధామంగా ఉన్నటువంటి ఆ ప్రవేశ ద్వారం అనేది మూసుకుపోయింది కాశ్మీర్ నుండి. ఇంకా ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చేటటువంటి అక్రమ వలసలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. సహజంగా ఓ దేశం సరిహద్దు దగ్గర ఉండేటటువంటి రక్షణ, ఆ భద్రతకి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించాలి కేంద్ర ప్రభుత్వానికి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఏదైతే బంగ్లాదేశ్తో మనం సరిహద్దు కలుస్తుందో, ఇక్కడ రక్షణ చర్యలు తీసుకోవడానికి ఈ ముండా మమతా బేగం కేంద్ర ప్రభుత్వానికి సహకరించట్లా. దీనికి కావాల్సింది ఏంటి అంటే, అక్రమ వలసల ద్వారా ముస్లిం పాపులేషన్ పెరగాలి, ముస్లిం ఓటు బ్యాంక్ పెరగాలి, తద్వారా ఇది పర్మనెంట్గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సీఎంగా ఉండిపోవాలి. అంతకుమించి వేరే ఎజెండా ఏం లేదు. అది శాశ్వత ముఖ్యమంత్రిగా శాశ్వతంగా అధికారంలో ఉండిపోవటానికి, పశ్చిమ బెంగాల్నే కాదు మొత్తం దేశాన్ని సర్వనాశనం చేయడానికి కూడా అది వెనకాడదు ఆ రాకాసి. ఇక్కడ గౌరవనీయురాలైనటువంటి మమతా బేగం గారిని ఇలాంటి ప్రశంసా భాష ప్రయోగాలతో మనం సంబోధించవచ్చునా అని అంటే చక్కగా సంబోధించవచ్చును. ఎందుకంటే కొన్ని వందల మంది అమాయకుల రక్తం తాగింది రాకాసి. ఉదాహరణకి గత ఎన్నికల సందర్భంలో ఫలితాలు వెలువడిన వెంటనే మారణకాండ జరిగింది. ఒక 300 మందికి పైగా ఎవరైతే ఈ మమతా ఖాన్కి వ్యతిరేకంగా పనిచేశారో అలాంటి కార్యకర్తలందరినీ వెతికి వెంటాడి మరీ చంపారు. 300 మందికి పైగా. అది ఎందుకు అని అంటే భయపెట్టడం అనమాట. మళ్ళీ ఎప్పుడైనా మమతా బేగంకి వ్యతిరేకంగా పనిచేయాలని ఆలోచన రావడానికి కూడా జనం భయపడాలి అని ఒక మెసేజ్ పంపించడం. అయితే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి. సరే, ఈ అక్రమ వలసలు అనేవి అక్కడెక్కడో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినవి, వాటికి మనకి ఏంటి సంబంధం? ఈ ఆంధ్రాలోనో తెలంగాణలోనో ఉన్నటువంటి మనకు వచ్చే ప్రమాదం ఏంటి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ద్వారా భారత్లోకి ఎంటర్ అయినటువంటి ఈ అక్రమ వలసలు అక్కడితో ఆగిపోవు కదా, దేశం అంతా విస్తరిస్తూ ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఆ రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు గుంపులుగా. ఆంధ్రాలో కూడా ఉన్నారు. మరి ఇలా అక్రమంగా గుంపులుగా వలస వచ్చిన వీరు బ్రతుకు తెరువు కోసం ఏం చేస్తారు?
స్థానికంగా ఉన్న వారి యొక్క ఉపాధిని దెబ్బతీస్తారు. లేదు అది కూడా దొరకట్లేదంటే క్రిమినల్స్గా మారుతారు, గ్యాంగ్స్టర్లుగా మారుతారు. సుఫారీ తీసుకుని ఎవరినో పొడిచి రావటం, ఎవరినో కాలు చెయ్యో విరిచి రావటం, కొట్టడం, ఇలాంటి సుఫారీ గ్యాంగులుగా వీళ్ళు మారిపోయే అవకాశం ఉంది. లేదు వీళ్ళలో కాస్త ఈ ఇస్లామిక్ రాడికల్ భావజాలం ఉంటుంది కాబట్టి అందులో ఎవడన్నా టెర్రరిస్ట్ కూడా ఉండొచ్చు. ఉత్తి పుణ్యానికి రోడ్డును పోతున్న మనలాంటి వాళ్ళ మీద ఒక బాంబు లాగాదంగే చేయొచ్చు. అంటే అరాచక శక్తులుగా మారుతారు. ఈ అక్రమ వలసలన్నీ కూడా చివరికి అశాంతికి దారితీస్తాయి, శాంతి భద్రతలు దెబ్బతింటాయి దేశంలో. మరి ఇవన్నీ ఈ మమతా బేగంకి తెలీదా? అన్నీ తెలుసు. ఏది ఏమైపోయినా సరే, దేశం మొత్తం తగలబడిపోయినా సరే, నేను కూర్చున్న కుర్చీ దిగకూడదు, అదొక్కటే దాని లక్ష్యం. మరి దేశ శాంతి భద్రతలకి సంబంధించినటువంటి అంశం కదా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఎందుకు వ్యవహరించట్లేదు అంటే, ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని నియమాలు లేదా కొన్ని వెసులుబాట్లు ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి కదా వాళ్ళ భూభాగంలో. అక్కడ కేంద్ర ప్రభుత్వ బలగాలని స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి వీలు లేకుండా ఈ మమతా బేగం అడ్డుపడుతుంది. ఏదైనా అక్రమ వలసలు జరిగాయి, ఎవడో అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు అని మన భద్రతా బలగాలు వాడిని పట్టుకున్నాయనుకోండి, వాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం అనేది బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీళ్ళకి ఆ హక్కు ఉండదు. వాళ్ళు ఏం చేయాలంటే ఎవరన్నా పట్టుకున్నా కూడా స్థానికంగా ఉండేటువంటి పోలీసులకు అప్పగించాలి. అంటే ఎఫ్ఐఆర్ చేయడం కానీ కోర్టు తీసుకోవడం ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతులకు వెళ్ళిపోతుంది. మరి ఈ విధంగా అక్రమంగా వచ్చిన వాళ్ళని బిఎస్ఎఫ్ వాళ్ళు పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు అప్పగించారనుకోండి, ఇదేం చేస్తుంది? కేసులకి కొట్టేయండి. ఈ విధంగా వాళ్ళు హ్యాపీగా ఏ కేసులు బాధరబందీలు లేకుండా బ్రతికేస్తున్నారు. అలాగే ఈ సరిహద్దు వెంబడి మిలిటరీ నిర్మించే ఫెన్సింగ్ని అడ్డుకోవడానికి కూడా రకరకాల కారణాలు చెప్పి, ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, సరిహద్దు గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మా భూభాగాన్ని మిలిటరీ వాళ్ళు ఆక్రమిస్తున్నారని చెప్పి నానా గొడవ చేసి ఆ ఫెన్సింగ్ నిర్మాణాన్ని కూడా ఎన్నోసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఈ రాకాసి. కేంద్ర ప్రభుత్వం సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది కదా, దీనికి వ్యతిరేకంగా మాట్లాడింది. అసలు సిఏఏ ఏం చెప్తుంది? భారత్కి పొరుగు దేశాలైనటువంటి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ దేశాల్లో మైనారిటీలైనటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్షీలు, క్రైస్తవులు కూడా ఉన్నారు అందులో. ఈ మతస్థులు ఒకవేళ మతహింసకి గురై భారత్కి శరణార్థులుగా వస్తే కనుక వాళ్ళకి పౌరసత్వం కల్పించాలి, వాళ్ళకి ఇక్కడ శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ప్రాథమిక వసతులు కల్పించాలి అని ఆ నియమావళి రూపొందించింది సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని తరిమేసే ప్రయత్నం కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి ఇది గొడవ చేసింది. అంటే దీనికి కావాల్సింది ఎవరు? అక్రమంగా వలస వచ్చేటువంటి జిహాదీ గ్యాంగులు, వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఆ ఇస్లామిక్ దేశాల్లో మతహింసకి గురైనటువంటి హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ వీళ్ళెవరు రాకూడదు. దరిద్రం ఏంటంటే ఇందులో ఈ సిఏఏకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళలో క్రైస్తవులు ఉన్నారు, ర్యాలీలు చేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళు కూడా పాల్గొన్నారు. అంటే ఆ చట్టం ఏం చెప్తుందో వీళ్ళకి తెలియదు. ఇస్లామిక్ దేశాల్లో మతహింసకి గురై భారత్కి పారిపోయి వచ్చినటువంటి క్రైస్తవులకి ఆశ్రయం కల్పించడం అనే చట్టాన్ని క్రైస్తవులు వ్యతిరేకించారు. వాళ్ళకి తెలియదు అందులో ఏముందో. అలా జనాలు రెచ్చగొట్టిన వాళ్ళలో ఇది కూడా ఉంది ఈ మమతా ఖాన్. రామాయణంలో మారీచుడు అనే రాక్షసుడు ఉంటాడు. వీడికి రా అనే పేరు పలకగానే ఎక్కడ పొరపాటున మా అనేస్తారేమో అని అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. రామా అనే శబ్దం వింటేనే వాడికి మొత్తం సుసుగారిపోద్ది. అలాగే ఈ రాకాసికి కూడా జై శ్రీరామ్ అనే పదం వింటే ఎక్కడ లేని చిందులు దొక్కేసిద్ది. అంటే రామాయణ కాలంలో రాముడు రాక్షస జాతిని సమూలంగా సర్వనాశనం చేయగా మిగిలిపోయినటువంటి అవశేషాల్లోంచి పుట్టుకొచ్చిందనుకుంటా ఇది బహుశా. లేదా రాముడు దయతలిచి కొంతమంది రాక్షసులైనప్పటికీ స్త్రీలని సంహరించడానికి ఇష్టపడేవాడు కాదు కదా, తప్పనిసరి అయితే తప్ప బాణప్రయోగం చేసేవాడు కాదు స్త్రీల మీద. అది కూడా ఒకే ఒక సందర్భంలో చూస్తాం మనం. తాటకి మీద ఆయన బాణప్రయోగం చేశాడు, గురువు విశ్వామిత్రుడు పదే పదే ఆజ్ఞాపించడం వల్ల తమ జాతిని సర్వనాశనం చేశాడని చెప్పి ఆ రాముడి మీద అంత పగబెట్టుకుని మళ్ళీ పుట్టింది ఇక్కడ. ఆ రోజు రాముడిని ఏం చేయలేకపోయాం, ఈరోజు రామభక్తుల్ని పీడిద్దాం అని తయారైంది. దేశంలో ఏ ఎలక్షన్స్ జరిగినా అక్కడ బీజేపీ అప్రతిహతంగా
విజయ దుందుబి మోగిస్తూ ఉంది. కానీ ఒక్క పశ్చిమ బెంగాల్ మాత్రమే, మమతా బేగం మాత్రమే అజేయ శక్తిగా మిగిలిపోయింది. ఈ మమతా ఖాన్ని మోదీ కూడా ఏం చేయలేకపోతున్నాడు అనే ఈ ఫీల్తో చాలామంది వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిపోయింది మొన్నటి వరకు. అంటే ఇలా ఫీల్ అయ్యే వాళ్ళందరూ పశ్చిమ బెంగాల్లో పౌరులు కాదు, మమతా బేగం వీళ్ళకేం సంక్షేమ పథకాలు అమలు చేయట్లా. వాళ్ళందరికీ ఈరోజు నిద్ర కరువైపోయింది. అజేయ శక్తి అనుకున్నటువంటి మమతా ఖాన్ కూడా ఓడిపోయింది అనేది వీళ్ళకి జీర్ణం కావట్ల ముందు. అలాగే ఇక్కడ ఈ మతపరమైనటువంటి ధార్మికపరమైనటువంటి విషయాలే కాకుండా అభివృద్ధి, అవినీతి ఇవి కూడా చాలా కీలకమైన అంశాలు. సహజంగా ఒక ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో ఉంది అంటే అధినాయకత్వం ఉంటుంది కదా, ఆ అధినాయకత్వానికి ప్రజలకి మధ్యలో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోతే పార్టీ క్యాడర్ ఇలా 2 విభాగాలు ఉంటాయి. ఈ అధినాయకత్వం కనుక స్ట్రిక్ట్గా లేకపోతే, వాళ్ళలో ఆ ధార్మిక విలువలు కనుక లేకపోతే ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏం చేస్తుంది, ప్రజల్ని పీడిస్తుంది. ప్రజల్ని పీల్చి పిప్పు చేసి వాళ్ళ రక్తం తాగుతారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చింది, దీర్ఘకాలికంగా అధికారంలో ఉంది కదా బీజేపీ ప్రభుత్వం. అధినాయకత్వం ఎవరు, మోదీ కానీ అమిత్ షా కానీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు అంటే, మనం ఒకవేళ అవినీతి చేస్తే కనుక మోదీ దృష్టికి వెళ్తే మనం ఇక్కడ నిలవలేం, మనకి సర్వైవల్ ఉండదు అనే భయం ఉండటం వల్ల దీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అవినీతి చేయడానికి సాహసించట్లేదు. కానీ ఇక్కడ ఈ మమతా ఖాన్ ఏంటి, దీనికి అధికారంలో ఉండడమే పరమావధి. దీనికి ధార్మిక విలువలు లేవు, నైతిక విలువలు లేవు. దీనికి ఎవరైతే ఈ కుర్చీలో ఉండడానికి కూర్చొని సపోర్ట్ చేస్తున్నారో ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాళ్ళు ఆడిందాట పాడింది పాట. అందుకే ఆ మధ్య కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ని అమానుషంగా రేప్ చేసి చంపేస్తే అసలు ఏమీ జరగనట్లుగా రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడు అంటారు కదా, రోమ్ తగలబడుతుంటే ఆ విధంగా వ్యవహరించింది. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంటే వీళ్ళని వదిలేసింది అచ్చోసిన ఆంబోతుల్లాగా, మీరు రాష్ట్రం మీద పడి దోచుకు తినండి, పీక్కు తినండి రాబందుల్లాగా అని పార్టీ క్యాడర్ని కానీ దీనికి సపోర్ట్ చేసే చోటా మోటా లీడర్స్ అందరినీ కూడా వదిలేసింది. వీళ్ళ అకృత్యాలు పెరిగిపోవడం వల్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. కేవలం హిందూ వ్యతిరేకత మాత్రమే కారణం కాదు ఇక్కడ. ఒకవేళ నేను గనక సుప్రీంకోర్టు జడ్జి అయితే ఈ మమతా ఖాన్కి రోజుకి ఒక్కసారి చొప్పున 365 రోజులు ఉరి తీయండి అని మరణశిక్ష వేస్తా. అంటే మొదటి రోజు చచ్చిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు, మళ్ళీ శవాన్ని వేలాడదీయాలి, ప్రతిరోజు వేలాడదీయాలి దీన్ని. 365 రోజులు దాన్ని ఉరి తీయాలి. అంటే దాని శవాన్ని వేలాడదీసి ఆ ఉరి తీస్తుంటే దాని ఆత్మ క్షోభించాలి. ఒకవేళ ఈ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్లో ఈసారి కూడా విజయం సాధించకపోయి ఉంటే 3 సార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది, పశ్చిమ బెంగాల్ని గెలవలేకపోయారు అనేటటువంటి ఆ వెలితి, ఆ అపవాదు ఎప్పటికీ ఉండిపోయేది. అపవాదు మాత్రమే కాదు, ఆ నష్టం ఎప్పటికీ ఈ జాతి భరించాల్సి వచ్చేది. కాబట్టి నిన్న ఈ ఫలితాలు ఏదైతే వచ్చాయో అవి చారిత్రాత్మకమైనవి. హిందువులందరూ కూడా పర్వదినం జరుపుకోవడానికి యోగ్యమైనటువంటి రోజు ఇది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఆ కేరళలో కమ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోయారు. మొత్తం దేశం మొత్తంలో వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రం ఒక్కటి కూడా లేదు, నిన్నటితో ఖాళీ అయిపోయింది వాళ్ళకి. పుదుచ్చేరి, అస్సాంలో యథావిధిగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం వచ్చేసాయి. ఇక తమిళనాడులో ఒక సెన్సేషను. మరి అక్కడ వాళ్ళ పద్ధతి ఏంటో, వాళ్ళ విలువలు ఏంటో, ఆ ప్రజలు ఆ విజయ్ని ఎందుకు ఎన్నుకున్నారో ఇక ఆ విజయ్కే తెలియాలి, పరమాత్మకే తెలియాలి. సరే, అందులో కూడా ఒక మంచి ఉంది ఏంటంటే, ఈ ఉదయనిధి స్టాలిన్ గారు ఉన్నాడు కదా, ఎరాడికేట్ చేసేయాలి మనం సనాతన ధర్మాన్ని. சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த సనాతనం. డెంగ్యూ, మలేరియా, కరోనా లాగా అని అన్నాడు కదా. ఫస్ట్ వేళ్ళని ఎరాడికేట్ చేసేసారు. ఇక్కడ డిఎంకేని కేవలం ఓడించడం కాదు, పూర్తిగా ఎరాడికేట్ చేసేయాలి. మరి విజయ్ కూడా యాంటీ హిందూ అంటున్నారు కదా. ఇప్పుడు కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చాడు కాబట్టి ఒకవేళ తనకి లోపల ఉన్నా కూడా ఆ హిందూ వ్యతిరేకతని అంత బాహాటంగా ప్రదర్శించడు అని అనుకుందాం. ఒకవేళ అలాంటి ప్రవర్తన ఉంటే దానికి కూడా తగిన విధంగా బుద్ధి చెప్తారు కదా జనాలు సమయం వచ్చినప్పుడు. ముందైతే ఈ డిఎంకేని ఎరాడికేట్ చేసేశారు. ఇందులోనే ఒక సానుకూలమైనటువంటి అంశం ఏంటంటే, త్రిష నిన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తన పుట్టినరోజు నాడు వారి పార్టీ అయినటువంటి ఈ టీవీకే గెలవాలని చెప్పి కోరుకుందని చెప్పి నిన్నంతా న్యూస్లో అదే వచ్చింది. మరి త్రిష క్రిస్టియన్ అని చెప్పి ఓ దౌర్భాగ్యుడు చెప్పాడు. మనం టెస్టిమోనియల్ ట్రోల్స్ చేసాం కదా, సూర్యభవన్ అని చెప్పి ఒకడు ఉన్నాడు కదా, రిటైర్ అయిపోయిన మిగిలిపోయిన ఆర్టిస్ట్. వాడు ఏమంటున్నాడు, త్రిష కరుడు గట్టిన కృష్ణ, అసలు బైబిల్ చదవకుండా నిద్రపోదని చెప్తున్నాడు. మరి తన పుట్టినరోజు నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళింది.
ఒకవేళ త్రిషాకి హిందుత్వ భావజాలం ఉంటే త్రిషా చేతిలోని విజయ్ ఉంటాడు కదా. ఆ విధంగా కూడా హిందువులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయితే ఇక్కడే ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. తమిళనాడులో అసలు అన్నామలై ఏమైపోయాడు, ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఈ కొన్ని అంశాలు ఉంటాయి మనకు అర్థం కాని చిదంబర రహస్యాలు అంటారు వీటిని. ఇక్కడ తెలంగాణలో కూడా మంచి ఊపు మీద ఉన్నప్పుడు బండి సంజయ్ని అధ్యక్ష పదవిని ఎందుకు దింపేశారో తెలియదు. ఇవన్నీ కూడా త్రిశూల వ్యూహంలో భాగం అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ వెళ్తూ ఉంటాయి. అంటే ఈ ఎలక్షన్స్లో బీజేపీ తరఫున తమిళనాడులో అన్నామలై ఉండి ఉంటే, ఆయన సారథ్యంలో వెళ్ళి ఉంటే ఇంకొక 5-10 సీట్లు పెరిగి ఉండేవి అని కొంతమంది అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా యథావిధిగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా మాదే అధికారం అని అంటున్నారు. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ బలపడడం కోసం చర్యలు తీసుకుంటాము. మరి ముఖ్యంగా మూడోసారి అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి తప్పకుండా ఈ ఫలితాలు తెలంగాణ మీద ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా ఐక్యమత్యంగా మేమందరం కష్టపడి భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తాము. ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు, ఇక ముందు కూడా అంటూనే ఉంటారు అని అభిమానులు అంటూ ఉన్నారు. రాజాసింగ్ కూడా ఆయన ఒక వీడియో చేశారు. ఎంతసేపు పక్కవాడి పెళ్ళికి మనం కొవ్వొత్తులు వెలిగించుకోవడం, మనం టపాసులు కాల్చుకోవడం అనా, మనం పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా? 3 స్టేట్లో చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ అక్కడ కార్యకర్తలు మంచి సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అధికారం ఉన్నది. కానీ మన తెలంగాణలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు, అర్థమైతే లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరేళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడ డ్యాన్స్ చేయాలి? అర్థమైందా? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు? బంగాల్ అట్లాంటి స్టేట్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అది చాలా పెద్ద మాట. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ఒక గుండా రాజ్యం, ఒక రాక్షసి రాజ్యం అంటారు దాన్ని. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చంపినారు, హిందూ సంఘాలు కార్యకర్తల్ని చంపినారు. కానీ వాళ్ళు భయపడలే. ఎట్టి పరిస్థితిలో బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలే, కాషాయం గవర్నమెంట్ రావాలని ఒక సంకల్పం పెట్టుకొని ప్రాణ త్యాగం పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకోసం ఇవాళ బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. మరి ఆంధ్రాలో అంటే అక్కడ హోప్ లేదు. తెలంగాణలో కార్యకర్తలు ఎప్పటి నుంచో ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పి. మరి రాహుల్ గాంధీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో, రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందనేది ఆ దేవుడికే తెలియాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.